గిడుగు రామ్మూర్తి పంతులు గారిని అంటే పిడుగు అని పిలిచిన గిడుగు రామ్మూర్తి పంతులు గారిని ఎందుకు స్మరించుకోవాలి? వారు చేసిన సేవల గురించి చెప్పగలరు? అది ఏదో మురికనే గిడుగు అంటే పిడుగు అని గొడుగు అని అలా అన్నారు కానివ్వండి, అవన్నీ చిన్న చిన్న మాటలు. ఆయన ఒక సాహిత్యంలో విశ్వరూపం లాంటివాడు. మనకి గత 200 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే భాషా శాస్త్రవేత్తలు, విమర్శకులు, సాహితీమూర్తులు, మహాకవులు, అవధానులు వీళ్ళందరూ ఒక ఎత్తు, ఒక్క గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఒక్కడు ఒక ఎత్తు. ఆయనకున్నటువంటి పట్టుదల అది ఇక మరెవ్వరికీ లేదని చెప్పాలి. అంత పట్టుదల. తాను ఏది నమ్మాడో అది చేసి కొంతమంది విజయం సాధిస్తారు, దాంట్లో సాధించరు. ఈయన అట్లా కాదు, తనని వ్యతిరేకించిన వాళ్ళందరినీ కూడా ఒప్పించి మెప్పించి వాళ్ళతో జేజేలు పలికించుకున్నటువంటి వాడు.